హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి గాను నేను బియ్యం తీసుకొని వాటితో పిండి చేసుకొని వడియాల్ని చేయబోతున్నాను. సో ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా మనం బియ్యాన్ని తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కడుక్కున్న తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి. సో ఈ ఆరిపోయినటువంటి బియ్యంని మనము మిషన్లో కానీ లేదా మిక్సీలో కానీ రవ్వలాగా పట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిషన్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకొని రవ్వలాగా తయారు చేసుకున్నటువంటి ఈ బియ్యపు రవ్వతో మనం వడియాలు పెట్టుకోవాలో చూద్దాం. సో ముందుగా ఈ రవ్వని మనం కొలిచి తీసుకోవాలి. దానికి గాను మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నట్టయితే దానికి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కొలతలతో వడియాలు వస్తాయి. సో ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ రవ్వని తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ రవ్వకి గాను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం కావలసిన క్వాంటిటీలో రవ్వని మొత్తం కొలుచుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిలో మనకి సరిపడినంత పెద్ద గిన్నెను పెట్టుకొని దానిలోనికి మనం రవ్వ తీసుకున్నటువంటి గ్లాస్తోనే మనం వాటర్ని కూడా కొలిచి దాంట్లోనికి వేసుకోవాలి. సో ఈ విధంగా నేను 4 గ్లాసుల రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క గ్లాసుకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరలించుకోవాలి. దీని మీద ప్లేట్ వేసుకున్నట్టయితే వేడి నీళ్ళు తొందరగా వేడైపోతాయి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరలుతూ ఉన్నటువంటి నీటిలోనికి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దీనిలోనికి మనం గసగసాలని యాడ్ చేస్తున్నాను. వేయించుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చివే. ఈ గసగసాలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి. మనం కలుపుకోవడానికి గరిటె కంటే ఈ విధమైనటువంటి కట్టి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఉండకట్టకుండా ఉండడం కోసం రవ్వ వేసినప్పుడు. సో ఇవన్నీ బాగా మరలుతూ ఉన్నటువంటి సమయంలో మనం ఈ హాట్ వాటర్లోనికి ఇప్పుడు రవ్వని వేసుకోవాలి. సో రవ్వని వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనం రవ్వ వేసుకుంటూ అదేవిధంగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా రవ్వని వేసుకుంటూ మనం ఈ కట్టి సహాయంతో కలుపుతూ ఉన్నట్టయితే రవ్వ బాగా వచ్చేస్తుంది. సో చూడండి, ఈ విధమైనటువంటిగా రవ్వ మొత్తం పట్టేసింది వేడి నీళ్ళకి. సో మనకి ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నాం కాబట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఈ విధంగా తయారైపోయినటువంటి ఈ పిండిని మనం పక్కన తీసేసుకొని ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని తడి చేసి ఈ విధంగా పరిచేసుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఈ హోల్స్ ఉన్నటువంటి ఈ బిళ్ళని మనం వేసుకొని ఈ విధంగా చెక్లాలు వత్తేటువంటి రోల్లో పెట్టేసుకొని మనం దీంట్లో కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి. సో దీనికి ముందుగా కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేస్తే బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా పిండిని మనం తీసుకొని వేడిగా ఉన్నప్పుడే దీనిలోనికి మనం కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ దీనిపైన మూతను కూడా మనం పెట్టేసుకొని సో ఈ విధంగా చెక్కిలాలని వత్తేసుకోవాలి. ఈ సన్న రోల్తో వేసుకోవడం వల్ల ఈ వడియాలు అనేటువంటివి చాలా టేస్టీగా ఉంటాయండి. సో మనం ఈ విధంగా ఒక్కొక్కసారి పిండి పెట్టుకుంటూ సో వీడియోలో చూపిస్తున్నలాగా వడియాల్ని వత్తేసుకోవాలి. సో అదేవిధంగా మనం ప్రతిసారి పిండిని దీని లోపల పెట్టేసుకొని ఈ విధంగా అన్ని వడియాల్ని వత్తేస్తే చూసారు కదా, మొత్తం అన్ని వడియాలు మనం ఈ విధంగా ఒక పెద్ద క్లాత్ పరుచుకొని వత్తేసుకుంటే ఒకే చోటే అన్నీ అయిపోతాయి. సో వీటిని మనం ఒక రోజు మొత్తం ఎండబెట్టుకోవాలి. సో ఒక రోజు మొత్తం ఈవినింగ్ వరకు ఎండిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక రకం వడియాలని తయారు చేసుకోవడం కోసం అదే బౌల్లో వాటర్ వేసుకొని సో దానిలోని కూడా ఉప్పు వేసుకొని, ఇవి స్పూన్తో వేసుకునే వడియాలు కాబట్టి సో దీనికి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అందుకనే నేను జీలకర్రని యాడ్ చేస్తున్నాను.
అదేవిధంగా కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకోవచ్చు. ఇష్టపడని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. దీనిలోనికి గసగసాలు కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేస్తున్నాను ఉండకట్టకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఈ స్పూన్ వడియాలు వేసుకోవడం కోసం 1 గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వాటర్ని తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం లిక్విడీగా ఉండాలి కాబట్టి 1 గ్లాస్ రవ్వకి నేను 8 గ్లాసుల వాటర్ని తీసుకొని కావలసిన క్వాంటిటీలో రవ్వ మరియు వాటర్ని తీసుకొని ఈ విధంగా గంజి రెడీ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇది కొద్దిగా నీళ్ళగానే ఉండాలి కాబట్టి మనం కొంచెం సేపు దీన్ని పొయ్యి మీద ఇలాగే ఉడకబెడితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి ఈ రవ్వ గంజి తయారైపోయింది. ఈ తయారైపోయినటువంటి దీన్ని మనం ఇంకొక బౌల్లోనికి తీసేసుకొని వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఇదే విధంగా ఒక కాటన్ క్లాత్ని తడి చేసి వేసుకొని సో దాని మీద ఈ విధంగా మనం స్పూన్తో కానీ లేదా గరిటెతో కానీ వడియాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ కింద పరుచుకోవడం వల్ల కింద నుంచి కూడా వేడి రావడం వల్ల వడియాలు త్వరగా అయిపోతాయి. లేదంటే మనం ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మొత్తం వడియాలని పెట్టేశాను. ఇవి ఒక రోజు మొత్తం ఎండిపోయిన తర్వాత ఈవినింగ్ వీటిని తీసేసుకోవచ్చు. వీటిని తీయడానికి ముందర వీటిపైన కొద్దిగా వాటర్ అప్లై చేసి తీసుకోవాలి. సో వాటర్ అప్లై చేసి తీసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తాయి. మరుసటి రోజు కూడా వీటిని ఒక రోజు మొత్తం ఎండలో పెట్టినట్టయితే చూడండి బాగా ఎండిపోయాయి. ఈ విధంగా తయారైపోతాయి వడియాలు. సో ఇవి స్పూన్తో వేసుకున్నవి కూడా చూసారు కదా, బాగా ఎండిపోయినటువంటి ఈ వడియాలు. ఈ వడియాల్ని మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా వచ్చాయి అనేటువంటి దానికి. దీనికి గాను మనం బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి ఈ వడియాలు వేస్తే చూసారు కదా, మనం వేసుకున్న సైజు చాలా చిన్నదైనప్పటికీ కూడా ఆయిల్లో వేయగానే మనకి అప్పడాల సైజులో చాలా పెద్దగా వస్తున్నాయి. మనకు కావాల్సిన సైజులో వీటిని వేసుకోవచ్చు. ఈ స్పూన్ వడియాలతో పాటు మనం రోల్లో పిండుకున్నటువంటి వడియాల్ని కూడా ఒకసారి వేసి చూద్దాం. సో చూడండి, ఇవి వేయగానే ఏ విధంగా పొంగుతున్నాయో. సో పొంగడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిలోనికి మనం గసగసాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. సో ఈ విధంగా మనము వడియాల్ని తయారు చేసేసుకోవచ్చు బియ్యపు రవ్వతో. సో చూడండి ఫ్రెండ్స్, మనం బియ్యం ఆడించుకొని రవ్వ చేసుకొని ఈ విధంగా వడియాలు పెట్టుకున్నట్టయితే సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటాయి. అంతేకాకుండా వీటిలోకి మనం ఒక అట్ట బాక్స్లోనికి వేసేసుకొని ఎండబెట్టినటువంటివి అలాగే పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఇదే విధంగానే నిల్వ ఉంటాయి. సో ఈ బియ్యపు రవ్వతో చేసుకునేటువంటి వడియాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా మనకి వడియాలు అనేటువంటివి తయారైపోతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చెప్పినటువంటి ఈ విధంగా మీరు కూడా వడియాల్ని తయారు చేసుకోండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.